నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి చాప్టర్ 5 అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ వ్యవసాయ అనుబంధ రంగాలు యొక్క కార్యకలాపాల గురించి మనకి ఇది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ టాపిక్ అనేది లెంతీ టాపిక్, అలాగే మార్క్స్ కూడా ఎక్కువగానే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ గ్రూప్ 2తో పాటుగా డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ లేకపోతే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కంటెంట్గా ఈ కంటెంట్లోకి సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి కొద్ది లెంతీ అయినా సరే ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా మనం చదవాలి. సో ఈ ఆర్థిక సర్వేలు ఉన్నటువంటి అంశాలు కానీ చదివేసుకుంటే మీరు వేరే బుక్కుల్లో ఉన్నది కూడా ఇవే అంశాలు ఇస్తాడు. ఎందుకంటే ఏపీ ఎకానమీకి స్టాటిక్ పార్ట్ అనేది తక్కువ, మొత్తం డేటా పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఆ బుక్కుల్లో ఉన్నది ఇందులో ఉంటుంది, ఇందులోదే అందులో ఉంటుంది. కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ వీలైనంత వరకు రన్నింగ్ నోట్స్ రఫ్గా రాసుకొని వినండి. లేదంటే ఆల్రెడీ మీ దగ్గర చాలా బుక్స్ మార్కెట్లోకి వచ్చి అవి ఉన్నా సరే వింటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఇది లెంతీ టాపికే, కానీ ట్రై చేద్దాం, మనకి వీలైనంత వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వ్యవసాయ రంగం గురించి మనకి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఇదంతా కూడా మ్యాటర్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ దీన్ని సింప్లిఫై చేసి చెప్పుకుంటే అంతగా ఏమి ఉండదు. కొన్ని డేటాల దగ్గరే కొద్దిగా మనకి ఇబ్బంది అనేది ఉంటే రావచ్చు. అదే వ్యవసాయ రంగం గురించి కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ వ్యవసాయ రంగం అనేది మన ఎకనామిక్ గ్రోత్కి కావచ్చు, లేదంటే ఉన్న జనాభాకి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను అందించడం కోసం కావచ్చు, వారికి ఉన్నటువంటి జనాభాలో మనకి 60% వరకు జనాభాకి జీవనాధారం కూడా వ్యవసాయంగానే ఉంది. అయితే వ్యవసాయం భారతదేశంలో ఉన్నప్పటికీ 60% ఉన్నటువంటి జనాభాలో 60% కంటే ఎక్కువ జనాభాకి వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పటికీ వ్యవసాయ యొక్క ఉత్పాదకత అనేది ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా, బ్రెజిల్, అదేవిధంగా అమెరికా ఇటువంటి దేశాలతో పోల్చుకున్నట్టుగైతే ఇది తక్కువగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి అవి బెస్ట్గా ఉన్నాయి, కాబట్టి వాటితో మనం పోల్చి చూసుకోవడం అనేది జరుగుతుంది. అలా భారతదేశంలో ఈ వ్యవసాయ పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. అయితే ఈ భారతదేశంలో వ్యవసాయ పరిస్థితులు వెనుకబడ్డ కారణం ఏంటంటే మనకి సరైన ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి లేవు. అంటే చిన్న చిన్న కమతాలు అనేవి కలిగి ఉంటారు, పెద్ద కమతాలు అనేవి ఉండవు. సో చిన్న కమతాలు ఉండేటప్పుడు మనం వాటికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కొంత అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇంబ్యాలెన్స్ యూజ్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే ఎప్పుడు ఒకే రకమైన పంటను వేస్తూనే ఉంటారు. అలా కాకుండా పంట మార్పిడి కూడా జరుగుతూ ఉండాలి. అదేవిధంగా మట్టిలో ఉండేటటువంటి నాణ్యత కూడా, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క వ్యవసాయ రంగానికి కొంత ప్రధానమైనటువంటి ఆటంకాలు అనేవి, అంటే ఇతర దేశాలతో పోల్చుకున్నట్టుగైతే అనుకున్నంత ఉత్పత్తి సాధించడానికి ఆటంకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే భారతదేశంలో వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి, మనకి శీతల గిడ్డంగులు అనేవి తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అనేది రైతులు ఉపయోగించడంలో కూడా, ఎందుకంటే రైతులు మ్యాక్సిమం ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. సో వారికి అంత అవగాహన అనేది ఉండదు ఈ టెక్నాలజీ పైన. సో ఇటువంటి అన్ని అంశాలు కూడా వ్యవసాయాన్ని వెనకలాగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా చెప్తాం. సో అందుకోసమనే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ వ్యవసాయ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫోకస్డ్ అప్రోచ్లో చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ విధమైనటువంటి డ్రాబ్యాక్స్ అనేవి వ్యవసాయ రంగంలో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమని మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ అవకాశాలు, అంటే నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, వేర్ హౌసింగ్స్ కల్పించడం, అలాగే శీతల గిడ్డంగులు, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం, ఇటువంటివన్నీ ఫెసిలిటీస్ని కూడా ఆంధ్రప్రదేశ్ అనేది కల్పించడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం 162.97 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి భూమి ఎంత ఉంది, అడవులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ల్యాండ్ యూటిలైజేషన్ అనేది మనకి ఏ విధంగా ఉన్నది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, మీకు ఈజీగా క్లియర్గా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 162.97 లక్షల హెక్టార్లలో మనకి చూసుకున్నట్టుగైతే మనం నెట్ ఏరియా జోన్, అంటే నికర సాగు భూమి అంటాం.
ఈ నికర సాగు భూమిలో మనకి ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ కూడా, చేపల పెంపకం కూడా ఇందులోనే ఉంటుంది. ఈ చెరువులు ఇవన్నీ కూడా వ్యవసాయంతో పాటుగా చేపలు ఇవన్నీ కూడా మనం వ్యవసాయం అని చెప్తాం. అయితే ఈ మొత్తం ఏరియాలో 162.97 లక్షల హెక్టార్లు ఇది నికర సాగు భూమి అనేది 49.56 లక్షల హెక్టార్లు అనేది నికర సాగు భూమి ఉండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 100% తీసుకున్నట్టయితే ఈ 100%లో 30.41% అనేది నికర సాగు భూమిగా ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టుగైతే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో ఫారెస్ట్ అడవులు అనేవి 36.88 లక్షల హెక్టార్లు అనేది అడవుల విస్తీర్ణం అనేది ఉంది. ఈ అడవుల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణంలో 22.63% అనేది ఉంది. 22.63% అనేది అడవుల విస్తీర్ణం అనేది ఉన్నది. మూడో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్, వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించేటటువంటి భూమి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందంట, 20.93 హెక్టార్లు అనేది వ్యవసాయ భూమి అనేది ఉంది. ఈ వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో 12.84% అనేది ఈ వ్యవసాయ భూమి అనేది ఉన్నది. నెక్స్ట్ది బారెన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్, అంటే వ్యవసాయానికి సాగుకి ఉపయోగపడినటువంటి భూమి. ఇది ఎంత ఉందంట, రాళ్ళు రప్పలు ఇసుకలు ఇటువంటివి ఉంటాయి కదా. సో ఇవి ఎంత ఉన్నాయంట, 13.35 లక్షల హెక్టార్లు అనేది ఈ వ్యవసాయానికి ఇటువంటి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడిన భూములనే ఉన్నాయి. ఇవి మొత్తం విస్తీర్ణంలో 8.19% అనేది ఉన్నాయి. ఇవి ఎటువంటి అవసరాలకంటే సాగుకి ఉపయోగపడినటువంటి భూములు. కరెంట్ ఫాలో ల్యాండ్స్, ప్రస్తుత బీడు భూములు. అంటే ప్రస్తుత బీడు భూములని ఎలా అంటామంటే ఒక సంవత్సరం లోపు ఎటువంటి వ్యవసాయం కానీ ఎటువంటి కల్టివేషన్ కానీ చేయకుండా వదిలేసినటువంటి భూముల్ని కరెంటు ఫాలో ల్యాండ్స్ అని ప్రస్తుత బీడు భూములు అంటాం. ఈ ప్రస్తుత బీడు భూములు అనేవి 24.29 లక్షల హెక్టార్లు అనేవి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో 24.29 లక్షల హెక్టార్లు అనేవి ఉన్నాయి. ఈ 24.29 లక్షల హెక్టార్లు అనేది 14.91% అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో 14.91% అనేది కలిగి ఉంది. ఇతర బీడు భూములు లేదా బంజరు భూములు అని చెప్తాం కదా. సో ఈ ఇతర బీడు భూములను ఎలా చెప్తామంటే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో ఎటువంటి వ్యవసాయము ఏమీ చేయకుండా వదిలేసినటువంటి భూముల్ని ఇతర బీడు భూములు అని చెప్తాం. ఇవి 10.36 లక్షల హెక్టార్లు అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో 10.36 లక్షల హెక్టార్లు అనేది ఉన్నాయి. ఈ 10.36 లక్షల హెక్టార్లు అనేది 6.36%గా చెప్తాం. ఆంధ్రప్రదేశ్ యొక్క భూ విస్తీర్ణంలో 6.36%గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది కల్టబుల్ వేస్ట్ ల్యాండ్స్, అంటే వీటిని వ్యవసాయానికి ఉపయోగించవచ్చు, కానీ కొన్ని కారణాల వలన ఇవి వ్యవసాయం అనేది చేయకుండా విడిచిపెట్టేస్తారు ప్రస్తుత తాత్కాలికంగా. అటువంటివి ఎంతంటే 4.03 లక్షల హెక్టార్లు ఉండి ఇది 2.47% అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో కలిగి ఉంది. మిగతా భూములన్నీ కొంచెం చూసుకున్నట్టుగైతే 3.57 లక్షల హెక్టార్లు, ఇవి 2.19% అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణంలో కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మొత్తం భూ విస్తీర్ణంలో అత్యధిక విస్తీర్ణం ఏమున్నాయి, నికర సాగు కింద ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి, అడవుల కింద ఉన్నాయి. 36.88 లక్షల హెక్టార్లు అడవుల విస్తీర్ణం ఉంది, 22.63% కలిగి ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ నికర ఆంధ్రప్రదేశ్ యొక్క భూ విస్తీర్ణంలో వివిధ రకాలైనటువంటి అవసరాల కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నారని ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదే అంశాన్ని మనకి ఇందులో ఇచ్చాడు. సో అది కానీ ఇది కానీ ఏదో ఒకటే చదువుకోండి, రెండు టైం వేస్ట్ చేయకండి. ఎక్కువ ఎంత ఇచ్చేసాడో ఏమని మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్నే మనకి ఈ చార్ట్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. సో దీన్ని మీరు విడిచిపెట్టేయండి, ఆల్రెడీ అక్కడ నేర్చేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఈ సాయిల్ టైప్స్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూమి యొక్క రకాలు, అంటే భూసారంలో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఈ భూమి యొక్క రకాలని మనం డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సాయిల్ టైప్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ సాయిల్ టైప్స్ అనేవి ఎలా ఈ భూక్షారంలో తేడాలు అనేవి లేదంటే భూమి యొక్క రకాలలో మనకి తేడాలు అనేవి ఎలా వస్తాయి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే క్లైమేట్ ఉన్నది, వాతావరణం ఉంటుంది, అదేవిధంగా అక్షాంశ రేఖాంశాల పరిస్థితులు,
అంటే అవి ఎంత సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నాయి, ఎంత తక్కువలో ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలు. అదేవిధంగా బెడ్ రాక్, ఇటువంటి అంటే అక్కడ ఉండేటటువంటి ఈ భూ పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి, అదేవిధంగా రెయిన్ఫాల్ వర్షపాతం కూడా, ఇవన్నీ కూడా ఈ భూమి యొక్క రకాలని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అలా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనకి 22 రకాలైనటువంటి నేలలు అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 22 రకాలైనటువంటి నేలలు అనేవి ఉన్నాయి. ఈ 22 రకాల నేలల్లో 10 నేలలు అనేవి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణంలో 88% అనేది ఈ 10 నేలలనే విస్తీర్ణం అనేది కలిగి ఉంది. ఈ 10 నేలలే విస్తీర్ణం అనేది కలిగి ఉంది. నెక్స్ట్ది ఆగ్రో క్లైమాటిక్ జోన్స్. ఈ ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి ఏం తెలియజేస్తాయంటే, ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఆర్ జియోగ్రాఫికల్ రీజియన్స్ delineated based on climatic parameters. వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనం శీతోష్ణ స్థితి పరిస్థితుల ఆధారంగా టైప్స్, అదే సాయిల్ టైప్స్, మట్టి యొక్క రకాల ఆధారంగా వీటిని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే, ఆ ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ప్రకారం, వాటికి ఉండే పరిస్థితుల ప్రకారం అక్కడ మనం ఏ పంటని వేసుకోవచ్చు, ఎటువంటి పంటని అమలు చేయవచ్చు, ఎటువంటి పంటల మార్పిడిని తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో 6 రకాలైనటువంటి ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏ జోన్స్, వాటి కింద ఏ జిల్లాలు వస్తాయనేది మనం చూసుకున్నట్టుగైతే చూడండి, నార్త్ కోస్టల్ జోన్ అంటే ఉత్తర కోస్తా జోన్. ఈ ఉత్తర కోస్తా జోన్ కానీ మనం చూసుకున్నట్టుగైతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది కదా, సో ఇలా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి మనకి మొదలయ్యి ఇటు కిందకు వచ్చేసినట్టుగైతే, మనం ఈ ఉత్తర కోస్తా కానీ మనం చూసుకున్నట్టుగైతే, ఈ ఉత్తర కోస్తాలో కానీ మనం చూసుకున్నట్టుగైతే నార్త్ కోస్టల్ జోన్లో ఏ జిల్లాలు ఉన్నాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అంటే ఈ 3 జిల్లాల్లో ఈ శీతోష్ణ పరిస్థితులు కానీ, వర్షపాతం కానీ, ఈ నేలల్లో రకాలు కానీ ఇంచుమించుగా దగ్గర సంబంధాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గోదావరి జోన్. ఈ గోదావరి జోన్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ 2 జిల్లాలు అనేవి గోదావరి జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈ కృష్ణా జోన్. ఈ కృష్ణా జోన్లోకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనేవి ఈ కృష్ణా జోన్లోకి వస్తాయి. ఈ కృష్ణా జోన్లో ఉన్నటువంటి ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో నేలల యొక్క పరిస్థితులు, అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు, వర్షపాతాలు ఇవన్నీ కూడా దగ్గర సంబంధాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసం ఆ విధంగా జోన్స్గా వాటిని విడిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సదరన్ జోన్, దక్షిణ జోన్ కానీ మనం చూసుకున్నట్టుగైతే, దక్షిణ జోన్లోకి ఏ జిల్లాలు వస్తాయి? చిత్తూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఈ 3 జిల్లాలు అనేవి దక్షిణ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ది స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే తక్కువ వర్షపాతం పడేటటువంటి జోన్లు. మనకు ఆల్మోస్ట్ రాయలసీమ జిల్లాలు ఉంటాయని మనకు అది తెలిసిందే. కర్నూలు, అనంతపురం ఈ 2 జిల్లాలు అనేవి తక్కువ వర్షపాతం పడేటటువంటి జిల్లాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ది హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్స్. అంటే ఎత్తైన ప్రదేశాలు ఉండే, అదేవిధంగా ట్రైబల్స్ ఉండేటటువంటి జోన్గా మనం ఏ జిల్లాలు చెప్తామంటే, మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి జిల్లాలు అనేవి మనకి ఈ 6వ జోన్ అనేటటువంటి హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్స్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలే అగ్రో క్లైమాటిక్ జోన్స్గా మనం 6 రకాలైనటువంటి అగ్రో క్లైమాటిక్ జోన్స్గా విభజించడం అనేది జరుగుతుంది. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్స్కి సంబంధించిన అంశాలు అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.